సో ఇప్పుడు మీరన్నట్టు ఆయన రౌడీజం వద్దన్నారు. లేకపోతే ఈ మర్డర్స్ లేకపోతే ఈ కక్షలు ఇవన్నీ వద్దన్నారన్న. బట్ ఆయన మీద అతిపెద్ద ఆరోపణ ఉంది. లైక్ ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు గురించి డైలీ మనం చూస్తూనే ఉన్నాం. న్యూస్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది 24 గంటలు దాని గురించే డిస్కషన్ ఉంటుంది. మరి దాని గురించి మీరేమంటారు? మరి ఆ మర్డర్ చేసింది చేపించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడు వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు గవర్నమెంట్ చచ్చిపోయినారు? టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చచ్చిపోయారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు రాసుకున్న లెటరు చనిపోయే ముందు అర్ధస్పృహతో రాసిన లెటర్ని, రక్తమడుగులో రాసిన లెటర్ని ఆ రోజు బయటపెట్టిన సునీతారెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు ఆ లెటర్ని బయటకు ఎందుకు చూపించట్లా? మీరు మరీ అదే అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళే చేస్తే వాళ్ళే సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్తారు సార్? కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. దాకా ఎందుకు వెళ్తారు? అది ఎందుకు జరిగింది అంటే మసిపూసి మారేడికాయ చేయడం అంటే ఇదే. మీరు లాయర్ కూడా. అవునండి, చెప్తాను వినండి, నేను చెప్తాను వినండి, సబ్జెక్ట్ చెప్తా వినండి. దీని వెనకాల చాలా పెద్ద పాయింట్ ఉంది. చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ద్వితీయ భార్య ఉంది, రెండో భార్య మైనారిటీ, ఆమె ముస్లిం ఆవిడ. అవును. బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన వైఎస్ వివేకానంద రెడ్డి గారికి స్వాగతం పలికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేని భార్య కూతురు సునీతారెడ్డి ఈరోజు తండ్రి ఆస్తి కోసం సుప్రీంకోర్టుకు పోయింది. ఆస్తి కోసమా? ద్వితీయ భార్యకి వివేకానంద రెడ్డి గారికి కలిగిన సంతానం వైఎస్ షహెన్షా రెడ్డి. ఆ షహెన్షా రెడ్డి నా రాజకీయ వారసుడు అని చెప్పి వివేకానంద రెడ్డి గారు కుటుంబంలో ప్రకటించిన తర్వాతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చుట్టుముట్టి 2-3 సంవత్సరాలు స్కెచ్ చేసి చంపడం జరిగింది. వైఎస్ షహెన్షా రెడ్డికి టోటల్ ఉన్న ఆస్తిలో 25% వాటా కల్పించాలని చెప్పి అఫిడవిట్ వీలునామా రాసి సంతకాలు పెట్టాల్సిందిగా హైదరాబాద్ ఆయన పిఏతో పంపిస్తే వాళ్ళు దాన్ని నిరాకరించారు. వివేకానంద రెడ్డి గారికి కుమారులు లేరు. రాజకీయ వారసత్వం ఎవరికైనా ప్రకటించేది ఉంటే ఆయన రాజకీయ వారసుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉండి బైపాస్ సర్జరీ అయ్యి ఒక ముద్ద వండి పెట్టేవాళ్ళు లేక కూతురు భార్య చూడక ఆవిడ వివేకానంద రెడ్డి గారి భార్య కూడా కూతురు దగ్గర ఉంటుంది. ఆ అపోలో హాస్పిటల్ ఏదో పనిచేస్తుంది డాక్టర్గా. ఈ క్రమంలో ఎవరైనా సరే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు ఇష్టపడితే. ఆ గైడ్లైన్స్ తీసుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి నచ్చలేదు. వైఎస్ షహెన్షా రెడ్డి పుట్టాడు. వైఎస్ షహెన్షా రెడ్డిని రాజకీయ వారసుడిగా అపాయింట్ చేశారు. ఇప్పుడు చిన్న బాబుని ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల్లో పెరుగుతాడు? వైఎస్ కుటుంబంకున్న చరిష్మా ఈ రోజు 2 ముఖ్యమంత్రులు వైఎస్ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు కూడా ఉండరు. వాట్ ఎవర్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అది మీరంటే చెప్తారు వివేకానంద రెడ్డి గారు ఉండరని. ఏమో తర్వాత ఉండనియండి, ఏమో దేవుడు ఆయుష్ ఇచ్చి 90 సంవత్సరాలు బతుకుతాడేమో ఆయన. ఇంకొక 20 ఏళ్ళు అంటే ఆయనకి 90 వస్తాయి. చనిపోయేటప్పటికి 57 ఆయనకి. మరి షహెన్షా రెడ్డి ఫ్యూచర్ బాగుండాలి. ఆయన కడుపును పుట్టాడు కాబట్టి రాజకీయ వారసత్వం ఉంటే రేపు కొద్ది గొప్ప నా పేరు నిలబడతాడు నా కొడుకు. ఇప్పుడు లేక పుట్టాడు, కొడుకు లేడు, కూతురు ఒక్కతే. కొడుకు మీద చాలా ఫొటోస్ కూడా చాలా చూశాను నేను. చాలా ఆప్యాయంగా మురిసిపోయాడు ఆయన. వివేకానంద రెడ్డి గారు ఎక్కడ ప్రెస్ మీట్స్లో కానీ మీటింగ్స్లో ఎక్కడ నవ్విన దాఖలాలు కనపడవు. అట్లాంటిది కొడుకుని మురుసుకుంటున్న ఫోటోలు చాలా ఉన్నాయి, చూసినాం మేము. మరి ఈ పరిస్థితుల్లో కొడుకు మీద ఎవరికైనా మమకారం ఉంటుందండి? మీకు ఉండదా? ఎవరైతే ఏంది, ఏ భార్యకి పుడితే ఏంది, కొడుకే. ఆ కొడుకుని సునీతారెడ్డి తమ్ముడుగా స్వీకరించలేక సునీతారెడ్డి మాస్టర్ ప్లాన్ వేసి తండ్రిని మట్టుపెట్టింది. ఆమె ప్రెస్ మీట్లో కూడా చాలా సార్లు చెప్పింది, మా తోటలు, తండ్రి చచ్చిపోతే తోటల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు, మా పొలాలు, మా తోటలు, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒకే ఒక కూతురుని నేను, అవన్నీ మాకే చెందుతాయి, నాన్నకి ఎప్పుడు ఇదే గోల, తోటలు గోల, పొలాలు గోల. అంటే తండ్రి చచ్చిపోతే ఎవరు చంపారనేది మాట్లాడకుండా ఆస్తుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? సరే, మీరు అన్నట్టు ఓకే, ఒకవేళ నిజంగా అంటే అది ఇక కోర్టులో ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే లాభపడేది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఆ రోజు మధ్యాహ్నం దాకా నా తమ్ముడు కొడుకైన అవినాష్ రెడ్డిని దీవించండి, ఎంపీ ఓటు అవినాష్ రెడ్డికి వేసి జమలమడికి ఎమ్మెల్యే ఓటు సుధీర్ రెడ్డికి ఏమని చెప్పి క్యాంపెయినింగ్ చేసి ఇంటికి వచ్చిన మనిషి కట్ చేసే తెల్లారిపోతున్న నువ్వు స్కెచ్ చేసి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు ఇంటి దగ్గర వచ్చి లేపేసి ఇవాళ చంద్రబాబు నాయుడు సిబిఐ నడిపిస్తున్నాడు. వికాస్ సింగ్ ఉన్నంత కాలం కేసు బ్రహ్మాండంగా సాగింది.
వికాస్ సింగ్ని పక్కన పెట్టేసి రామ్ సింగ్ని ఎందుకు తీసుకొచ్చారండి? సో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని కాదని చెప్పేసి అక్కడ కూడా చక్రం తిప్పుతున్నారు అంటారు మీరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగా చంద్రబాబు నాయుడు వేసుకున్న బీజమే ఎన్వి రమణ. ఆ ఎన్వి రమణ కాంటాక్ట్సే రామ్ సింగ్ కానీ ఇంకొకడు కానీ ఇంకొక గొట్టంగాడు కానీ చంద్రబాబు నాయుడు పక్కలేస్తాడు. ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ అవటానికి ఎంతమంది హీరోయిన్స్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పడుకోబెట్టాడు, ఢిల్లీ చీఫ్ జస్టిస్ దగ్గర పడుకోబెట్టాడండి, ఎవడూ తెలియదు. సార్ మీరు ఒక లా వృత్తిలో ఉండి ఇలాంటి మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా మాట్లాడడానికి? ఒక సాధారణ లాయర్గా కూడా పనికిరాని వ్యక్తి, చంద్రబాబు నాయుడుకి పక్కలేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు లాబింగ్స్ని ఢిల్లీ లెవెల్లో దగ్గరుండి అమలుపరిచిన వ్యక్తి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూర్చోబోతున్నాడని తెలిస్తే ఒక భారతీయుడిగా సిగ్గుపడే ఎన్వి రమణ మీద పిటిషన్ వేశాను నేను. హూ ఇస్ ఎన్వి రమణ? 420 చీటర్. ఎట్లా సంపాదించాడు 15-20 వేల కోట్ల ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది? పొన్నవరం విలేజ్లో పాకాలో పుట్టిన ఒక సామాన్య మధ్యతరగతి కూడా కాదు, కింద కతి రైతు కుటుంబానికి, కలుపు కౌలు మొక్కలకి పనికి పోయిన రైతు కుటుంబంలో పుట్టిన ఎన్వి రమణ ఈరోజు వేల కోట్ల ఆస్తి పరులకి చెన్నై, గురుగాం, నోయిడా, ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ? ఒకటే చెప్తున్నాను మీకు, భారతదేశ స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు నీకు నాకు రాష్ట్రపతి సమానమే. ఆ సమానత్వ హక్కుల్ని నువ్వు ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. నాలాంటి సామాన్య మానవుడు కూడా చీఫ్ జస్టిస్ల మీదకి పోతాడని తెలియాలని, భారతదేశం ఇచ్చిన స్వాతంత్ర హక్కు, రాజ్యాంగ హక్కుల్ని ఇలా కూడా ఉపయోగించవచ్చని రానున్న రోజుల్లో ప్రజలకి తెలియాలని చెప్పి నేను చీఫ్ జస్టిస్ మీద కేసు వేసిన. చీఫ్ జస్టిస్గా రమణ రావాలా, జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుబెట్టాలా, ఈ ప్లాన్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలా, కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? అసలు ఒక చీఫ్ జస్టిస్ అనే స్థాయిలో ఉన్న వ్యక్తి కింద ఒక గవర్నమెంట్ని పడేయాలని లేకపోతే ఒక వ్యక్తిని లేకుండా చేయాలనే ఆలోచన ఎందుకు ఉంటుంది వాళ్ళకి? అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎవరు అపాయింట్ చేశారు? ఎన్వి రమణని ఎన్టీ రామారావు గారు అపాయింట్ చేశారు. హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ఒక ఫిల్మ్ యాక్టర్, ఒక హీరోయిన్ని, పాపులర్ హీరోయిన్ని, ప్రస్తుతం ఇప్పుడు ఎంపీగా కూడా ఉంది ఆవిడని ఒక సీనియర్ జడ్జి దగ్గరికి తీసుకుపోయి పండేసి పడుకోబెట్టి 4 సూట్ కేసులు ఇస్తే ఎన్వి రమణ జడ్జి అయ్యాడు. అక్కడ నుంచి ఢిల్లీ షిఫ్ట్ చేసేదానికి ఇంకొక జడ్జిని కాకాలు బట్టి ఫారెన్ కంట్రీస్లో అమ్మాయిలను తీసుకుపోయి పడుకోబెట్టి సింగపూర్లో సూట్ కేసులు డబ్బు వంచి చంద్రబాబు నాయుడు ఎన్వి రమణకి రూట్ వేశాడు. ఇవన్నీ జస్ట్ నాకు ఎందుకో బేస్లెస్ మాటలు. గో అండ్ క్రాస్ చెక్ ఇట్. మీరు ఎవడో అవసరంలే, ఢిల్లీ పోయి ఒకరోజు మీరు వెళ్ళొస్తానంటే మీకు మంచి అకామిడేషన్ ఇస్తా, అక్కడ కార్ అరేంజ్ చేస్తా. సుప్రీంకోర్టు ఛాంబర్లో ఎవడైనా సరే ఎన్వి రమణ తోపని చెబితే నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తా. నేను కూడా అదే వృత్తిలో ఉన్నా. చంద్రబాబు నాయుడికి బ్రోకరేజ్ పనులు చేసేదానికి పెట్టుకున్న వ్యక్తి ఎన్వి రమణ, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రాజధానిలో 100 ఎకరం పొలం దమ్మాలపాటి శ్రీధర్ కొంటే దాంట్లో షేర్ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవడిచ్చాడు? ఈడయ్యేమన్నా జమీందారా ఎన్వి రమణ అయ్యా? చెప్పండి. చంద్రబాబు నాయుడు మనిషే కదా దమ్మాలపాటి శ్రీధర్, అడిషనల్ అడ్వకేట్ జనరల్. దమ్మాలపాటి శ్రీధర్ ఎవరు ప్రమోట్ చేశారు? మొన్న జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ జరిగినాయి రమణ గారు సీజేగా ఉన్నంతకాలం. దాని వెనకాల 100 కోట్లు చేతులు మారినాయి. మరి రమణ గారు అపాయింట్ చేస్తే డివై చంద్రచూడ్ గారు మరి ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని తీసేసేయడం జరిగింది? నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు జడ్జి అపాయింట్మెంట్లు చేస్తే ఎందుకు జరుగుతుంది ఎంక్వైరీ? బోబ్డేకి జరగలా, రంజన్ గోగోయ్కి జరగలా, ఇంతకుముందు చేసిన చాలామంది మిశ్రా గారికి జరగలా, ఎవరికి జరగదు, నీకెందుకు జరిగింది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అదంతా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.